జై శ్రీకృష్ణ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. చాలా కాలం క్రితం మాధవుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వలనో కానీ తల్లిదండ్రులు మాధవుడిని సరిగ్గా చూసుకునేవారు కాదు. మాధవుడు కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం వల్ల అతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది. దాంతో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోతాడు. తిరిగి అతను కృష్ణానది తీరానికి చేరుకుంటాడు. కృష్ణానది తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర స్వామివారి ఆలయం ఉండేది. ఆ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. అక్కడ ఉండే ఒక మహాపండితుడు మాధవుడిని చూసి, ఎవరు నాయనా నీవు అంటూ వివరాలు అడుగుతాడు. కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా నేను విద్యాభ్యాసం కోసం వచ్చానని చెబుతాడు. కుర్రాడికి 16 ఏళ్లుంటాయి. సరే, ఇతనికి నేను విద్యను అభ్యసిస్తానని చెప్పి ఆ వేద పండితుడు మాధవుడిని ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పిస్తూ ఉంటాడు. మాధవుడు చక్కగా పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా ఆ గురుదంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. గురువును, గురుపత్నిని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంగా ఆకట్టుకుంటూ ఉండేవాడు. అలా మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు, కానీ వినయం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు. దాంతో గురువుగారికి, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళుంటారా? ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చేమో, కానీ పాఠం చెప్పే గురువును, అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమభక్తితో చూసుకుంటున్నాడే, ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది ఆ గురువుకు. అలా గురువుకు ఒక్కటే ఒక కూతురుండేది. మాధవుడిని చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడనుకుని భావించి, నాయనా, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతురినిచ్చి వివాహం చేస్తానంటాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకెవరూ లేరని చెబుతాడు. దానికి గురువుగారు, అయితే నీవు నా కూతుర్ని వివాహం చేసుకుని ఇక్కడే ఇల్లరికం ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అంటాడు. దానికి ఎంతో సంతోషించినటువంటి మాధవుడు, అంతటి అదృష్టాన్ని కాదంటానా, సరే అంటాడు. గురుదంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేస్తాడు. ఇక మాధవుడికి గురువుగారి కూతురికి వివాహం జరుగుతుంది. వివాహం వరకు గురువుగారు దేవుడు, గురుపత్ని దేవత అని పూజించినటువంటి మాధవుడు వివాహం జరగగానే మారిపోతాడు. గురువుగారికి ఉన్నంత ఆస్తంతా కూడా తన పేరు మీద రాయించుకుంటాడు. గురువుగారు అల్లుని నెత్తి మీద పెట్టుకోవడంతో, అదుపులో పెట్టలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు. అలా అందరూ కలిసి ఆ గురువుగారికి వ్యతిరేకంగా మారిపోతారు. ఇక అందరూ మాధవుడిని నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉంటారు. అలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తంతా కూడా వారి దగ్గర నుండి తీసుకొని వారిని మెడపట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. మొత్తానికి గురువును, గురువుగారి భార్యను వదిలించుకుంటాడు. పాపం గురువు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక, కనీసం నా కూతుర్నైనా సరే సుఖంగా ఉంటే చాలని చెప్పి, నాయనా మేమిద్దరం కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతారు. అలా గురుదంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా మొత్తం అవకాశం కోసం చూసి ఆస్తిపాస్తులన్నీ కూడా ఆమె నుండి కూడా తీసుకొని ఆమెను కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటుంది. అలా లెక్క చేయకుండా మాధవుడు ఈ విధమైనటువంటి పాపపురను చేస్తూ ఆస్తంతా కూడా తానే స్వీకరించాడు. చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా చుట్టూ చేరతారు. ఆ స్నేహితులందరూ కలిసి మాధవుడిని ఎంతగానో అతనికి ఉన్నటువంటి ఆస్తిని లాగేసుకొని అతన్ని ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. అప్పుల పాలు చేస్తారు. చివరికి మాధవుడు ఆస్తంతా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు. అలా చనిపోయి పిశాచంగా మారుతాడు. రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉంటాడు. ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురుదంపతులకు తెలుస్తుంది. ఆ సమయానికి వారు గయలో ఉంటారు. ఎంత దుర్మార్గుడైనా కానీ అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేస్తారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసినటువంటి మాధవుడికి నరకం పోలేదు. ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువు కలలోకి వచ్చి, గురుదేవా, నేను మీకు, గురుపత్నికి, మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వల్ల పిశాచమై అల్లాడిపోతూ ఉన్నాను, నన్ను రక్షించండి అంటూ వేడుకుంటాడు. దానికి గురువుగారు, మేము నీకోసం గయలో పిండ ప్రదానం చేశాం కదా, అయినా నీకు విముక్తి కలగలేదా అని అంటాడు. అప్పుడు పిశాచి అయినటువంటి మాధవుడు, నేను చేసినటువంటి పాపం మామూలుది కాదు. పిల్లనిచ్చినటువంటి అత్తమామలను ఏడిపించిన వాడిని, పెళ్ళాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధ పెట్టాను, అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలిగ్గా విముక్తి రాదు, ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అంటూ ఏడుస్తాడు. తర్వాత ఆ గురువు భార్యతో ఈ విధమైనటువంటి కళ గురించి చెబుతాడు. దాంతో గురుదంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి లభిస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా నారద మహర్షిని భక్తితో ప్రార్థిస్తారు. అప్పుడు నారదుడు, నాయనా, నీవు గయలో 100 పిండ ప్రదానాలు చేసినా ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం రాదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు కాబట్టి
ఇల్లాలు దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. ఒకటా రెండా? సముద్రంలో కెరటాలైనా లెక్కే ఇచ్చదేమో కానీ ఈ మాధవుడు పాపాలు లెక్క పెట్టలేం కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడి విముక్తి కలగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే ఏకాదశి నాడు. ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి రోజు. మీరిద్దరూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఉపవాసం తర్వాత ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారదుల వారు మాయమవుతారు. గురుదంపతులిద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతిలోకి తులసి నీరు తీసుకొని అల్లుడు పేరు అలాగే కూతురు పేరు చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఆ ఏకాదశి వ్రత ఫలితం దారిపోస్తున్నామని చెప్పి ఆ నీళ్లు పోస్తారు. అలా నీరు పోయడంతో మాధవుడు మంచి కుండలాలు ధరించినటువంటి సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఏకాదశి ఫలితాన్ని దారపోసినటువంటి గురుదంపతులకు మరింత రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా మంచి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటారు. ఇదంతా కూడా నారదుల వారు కళ్ళారా చూసి ఆహా, ఈ ఏకాదశి ఎంత గొప్పది! ఏకాదశి ఫలితం వల్ల మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరైతే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారికి పాపాలన్నీ కూడా పోతాయి, సర్వశుభాలు కలుగుతాయి, అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవిస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఏకాదశి కథలను వినాలి అంటే కూడా అదృష్టం ఉండాలండి. మరి తెలుసు, ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహాముని దర్శించుకుంటారు. వారాయనతో, స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహాముని, ఓ శౌనకాది మహాములారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు. అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. కానీ భూప్రపంచమైనటువంటి మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడటం గమనిస్తాడు. అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి ఈ పాల్గొన మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటారు. సంతానం లేకపోవడం వల్ల ఆల్కోహాల్ గురించి కూడా చెప్పారని అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి రాక్షస బొమ్మను గోడపై చిత్రించుకొని పూజలు చేశారు. వారు చేసినటువంటి పూజలు ఫలించి వారికి ఒక పండు లభిస్తుంది. ఇరువురు భార్యలు ఉన్నారు కాబట్టి వారు ఆ పండును 2 భాగాలుగా చేసి దాన్ని పూజిస్తారు. ఇక ఆ విధంగా సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలుగుతారు. వారు అలా శిశువులను చూసి తట్టుకోలేక ఆ 2 శరీర భాగాలను సంధి చేసి అంటే అతికించి ఒక ఆకారంగా చేస్తారు. ఆ శరీరమే జరాసంధుడు. ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసం పౌర్ణమి రోజున వస్తుంది. కాబట్టి ఈ పండుగను అసలు ఇంతకీ ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు స్వామి. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? అసలు తమరు తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేరా? నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృపారసాన్ని విస్తరించండి అని అడుగుతాడు. ఆ విధంగా నారదముని యొక్క దయాగుణానికి సంతోషించినటువంటి స్వామివారు, ఓ నారద, లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలను నివారించేటటువంటి వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము 2 కలుగుతాయి అంటాడు. అప్పుడు నారద మహాముని, స్వామి, అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చేయాలి? ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి, దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెలలోనైనా చేసుకోవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించుకోవచ్చు అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు. ఇక నారద మహాముని ఈ విధంగా చెబుతారు. స్వామి, వ్రత విధానం గురించి చెప్పారు కదా, మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో
ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదమునీశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నానంటూ సూత మహాముని, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాల గురించి అన్నీ కూడా తెలుసుకొని, అసలు నీకున్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే నీకున్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి. కాబట్టి ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు స్వామి. అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరి వెళ్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే రోజుటి కన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుందన్నమాట. ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు. ఇక స్వామివారు చెప్పినట్లుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వసంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని మరెవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మునులు మరలా సూత మహాముని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు, చూడండి, ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మే అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి వస్తాడు. అంటే నీళ్ళు అడుగుదామని చెప్పి వస్తాడు. అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి కూడా ఆ వ్రతం చేయాలని చెప్పి బాగా వెంటనే ఉన్న ఫలంగానే ఆ వ్రతం చేయాలని మనసు కుదురుతుంది. వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలన్నీ తీసుకొని తను కూడా చేయాలనుకొని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా కనుక ధనం కనుక వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు. అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది అతనికి. ఇక అతను కూడా బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అట్టిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క వ్రత మహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు. ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరున్నారో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి, నాకు సంతానం లేరు, సంతానం కోసమై ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేసుకుంటానంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు. కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. వ్రతం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా, ఆ వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది. ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ అతను మాట దాటి వేసేవాడు. తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ
కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో అమ్మాయికి వివాహం నిశ్చయం చేస్తాడు. ఇక అప్పుడైనా పోనీ మాట నిలబెట్టుకుంటాడంటే వివాహ సంబరంలో పడి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నస్థానపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తాడు. ఆ శాపవాసం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు వస్తారు. రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు. అయితే ఇంకేముంది, ఆ భటులు ఆ మామ అల్లుల్నే దొంగలుగా పరిగణించి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు. రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు. ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవశాన ఇక్కడ ఇంట్లో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించుకుపోతారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురును ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మంటూ అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయని చెప్తాడు. ఇక సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఇక ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వారికి రెట్టింపు డబ్బిచ్చి వెళ్ళిరమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, ఏముంటే మీకెందుకయ్యా, దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి, మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే, ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పి అంటాడు. అలా మామ అల్లుడు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి సవినయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకండి, చూడు, నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతోంది అని చెబుతాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా, మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను స్వామి, కాబట్టి నాపైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము, నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి, నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి
అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారి ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అది చివరి వరకు వచ్చి ఉంటుంది పూజ. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. ఇక భర్త క్షేమంగా వచ్చాడనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది. అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా, కాబట్టి స్వామివారి మాయేను, ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది. ఇక కళావతి తన భర్తతో సహా సహగమనం చేయాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది పూజ మధ్యలోనే ఆపేసి. అందుకే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇక కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు, సంక్రాంతికి, ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు. అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు, తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చేస్తారు. అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు మరణిస్తారు. ధన ధాన్యాలు అన్నీ నశించిపోతాయి. ఇక ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలకుల దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి స్వామివారి పూజను చేస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను, ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, చూసారా, విన్నారా, ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు, ఇహలోక సౌఖ్యాలను పొందుతారు. అలాగే 4 వర్ణాల వారు, ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని, ఈ పూజను చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు. శౌనకాది మునులారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి, వ్రత విధానాన్ని గురించి, వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం. ఈ దేవుడినే సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో, నిత్యము కూడా ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ, చదువుతూ, వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి. శౌనకాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత విధానం గురించి, అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు సూత మహాముని. ఇక ఈ వ్రత విధానాన్ని, కథల గురించి తెలుసుకొని శౌనకాది మహామునులందరూ కూడా ఎంతో సంతోషించి సూత మహామునికి వేవెల్ల ధన్యవాదాలు తెలియజేసుకొని, స్వామి, ఇది మా అదృష్టం కాబట్టే మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది, ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు.